అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెస్టేజ్ సప్లిమెంట్స్, షుగర్ ప్రాబ్లంకి వాడవలసిన సప్లిమెంట్స్, అసలు షుగర్ ప్రాబ్లం అంటే ఏంటి, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ మనం ఎలా తీసుకోవచ్చు సప్లిమెంట్స్ ద్వారా అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. ఈ గ్లైసెమిక్ హెల్త్ వచ్చేసి మనకి దీని గురించి వివరాలు తెలుసుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెర్చ్లో తెలిపిన విషయం ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కూడా NIN వాళ్ళు కూడా చెప్తున్న విషయం, వైద్య రంగంలో ఎప్పుడూ ఎడతేరనంత మనకి పేషెంట్లు డెవలప్ అయ్యేది ఈ యొక్క డయాబెటిక్లోనే అని అభివృద్ధి చెందుతున్నారని వాళ్ళు తేల్చి చెప్పారండి. మరి డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువగా పెరుగుతున్నారంటే మరి సర్వే ప్రకారం చూసినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ శాతం మంది షుగర్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నారనమాట. షుగర్ అనే ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కువ లెవెల్ గ్లూకోజ్ని కన్జ్యూమ్ చేయటమే దానికి కారణం. మన వాళ్ళు అంత ఎక్కువ వాడుతున్నారన్నమాట షుగర్ని. అలాగే పెస్టిసైడ్స్ కూడా, రసాయనాలు, కెమికల్స్ ఎక్కువ ఉపయోగించే వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే. చూసారు కదా, చాలా చోట్ల చెప్తా ఉంటాం దానికి ఒక మోతాదు ఉంటుంది కెమికల్ వాడటానికి. కానీ మన వాళ్ళు ఎక్కువ మోతాదు అనేది వాడటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ఫుడ్ మనమే కదా తినేది. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ని కూడా కొత్తదనం కోరుకుని అన్ని రకాలు ఆస్వాదించడంలో ముందుంటున్నారు మన తెలుగు వాళ్ళు కదండి. ఈరోజు బర్గర్లని, పిజ్జాలని, ఫాస్ట్ ఫుడ్స్ అని ఇలా రకరకాలు ఫుడ్లు, అలాగే రకరకాల ఆయిల్స్తో తయారు చేస్తున్నారు. వాటన్నిటికి కూడా మనం టెంప్ట్ అవటం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అలాగే మనం ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు. వేరే దేశాల్లో అయినా సరే ఫుడ్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫుడ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా, చాలా మంది ఫుడ్ ఇష్టపడతారు. కానీ వాళ్ళు హెల్త్ కోసం కూడా ప్రికాషన్స్ తీసుకుంటారు. అవుట్ ఆఫ్ అయితే ప్రికాషన్స్ తీసుకుంటారు. మరి మన వాళ్ళు మనం ఏమీ అనుకోకూడదండి, కానీ మన తెలుగు వాళ్ళకి కొంచెం బద్ధకం ఎక్కువ ఉంటుంది 90% పీపుల్లో కదా. మనమే అది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. మరి డయాబెటీస్ హెవీగా రావటం అనేది జరుగుతుంది వీటి వల్లే. ఇప్పుడు జెంట్స్కే కాదు, లేడీస్ కూడా ఎక్కువ షుగర్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంది. మరి చాలా మంది షుగర్ వచ్చిన వాళ్ళల్లో మానసికంగా కృంగిపోతూ ఉంటారు. ఏంటో అయిపోయింది, నాకు ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చేసింది, దీని నుంచి ఎలా బయటపడాలి, ఇవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు చూడండి, వాళ్ళ ఆలోచనతోనే ఎక్కువ కృంగిపోవటం అనేది జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఏంటి అబ్జెక్షన్స్, షుగర్ తినొద్దని కూడా అది కూడా చెప్తా ఉంటారు. ఎక్కువగా షుగర్ తినకూడదు, షుగర్ తింటే ఇంకా ఎక్కువైపోతుంది, ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి. అలాగే ఈ స్ట్రెస్ అనేది వాళ్ళకి ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. అలా స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది అవుతూ ఉంటుంది. అలా స్ట్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచించేటప్పుడు వాళ్ళకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అలా అయినప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఉన్న ఇన్సులిన్ టెక్నీషియన్ అనేది స్లో అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయండి. మరి అలా ఆ స్ట్రెస్ వల్ల చూడండి ఎంత ఇబ్బందో. అందుకే స్ట్రెస్ అనేది షుగర్ పేషెంట్లలో ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెద్ద ప్రాబ్లం కాదు, అదొకటి మనసులో పెట్టుకోవాలండి. ఇప్పుడు డయాబెటీస్ వచ్చాక స్టార్టింగ్లో ఉంటే దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకుంటే, అది వచ్చింది ఒక నెలలోనే 2 నెలల్లోనో వచ్చే ప్రాబ్లం కాదు కదా ఫ్రెండ్స్. ఏ సమస్య అయినా సరే హెల్త్ పరంగా వచ్చినా సరే అది మన శరీరంలో క్రానిక్ గా ఉండి లోపల ఉండి ఒకేసారి బయటకు వచ్చి దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. అంతేగాని వెంటనే ఏ ప్రాబ్లం రాదు, నిమిషాల్లో ఏ ప్రాబ్లము తయారవదు, ఏ ప్రాబ్లము రాదు. మరి బయటకు వచ్చిన తర్వాతే లోపల ఉండి ఒక్కసారి బయటకు వస్తుంది. ఎప్పుడైతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ జరిగిందో దానికి తిరిగి హార్మోన్ ఇన్సులిన్ అనేది సిట్రేట్ అవటం లేదు. ప్లేహం అనేది ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో లివర్ అనేది ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో అప్పుడు బయటకు కనిపిస్తుంది అనమాట.
చూడండి, ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది హార్మోన్స్ ఇన్సులిన్ అనేది సిట్రైట్ అవ్వక ప్లేహం అనేది ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో లివర్ అనేది అక్కడ ప్రాబ్లం వస్తుందన్నమాట. అప్పుడు బయటకు కనిపిస్తుంది మనకి ప్రాబ్లం. దీనికి తగ్గట్టుగా ఇనిషియల్గా ఏం వాడాలి, ఒకవేళ క్రానిక్ అయితే ఏం వాడాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అసలు ఈ గ్లైసెమిక్ హెల్త్ గురించి తెలుసుకుందాం ఈరోజు. ముఖ్యంగా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం వేప గురించి అండి. వేప అందరికీ తెలుసు కదా, వేప అనేది సర్వరోగ నివారణి. మరి 2000 సంవత్సరాల నుంచి కూడా వేపని ఒక దివ్య ఔషధంలాగా ఉపయోగిస్తున్నారు మన తెలుగు వాళ్ళు. మరి ఈ వేప ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చూద్దాం ఫ్రెండ్స్. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, అదేవిధంగా బ్లడ్ ప్యూరిఫికేషన్ని చేస్తుంది, ఇంకా జీర్ణ వ్యవస్థను ఇంప్రూవ్ చేస్తుంది, అదేవిధంగా నోటి దుర్వాసన నిర్మూలిస్తుంది, ఇంకా వచ్చేసి ముఖ్యంగా స్కిన్ అండ్ హెయిర్ మీద బాగా పనిచేస్తుంది. స్కిన్ ర్యాషెస్ కానివ్వండి, అలాగే డాండ్రఫ్, హెయిర్లో డాండ్రఫ్ కానీ ఇచ్చింగ్ కానీ ఉంటే ఈజీగా తీసేస్తుంది, రిమూవ్ చేస్తుంది. దానికంటే ముఖ్య విషయం ఏమిటి అంటే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఈ వేప. చూడండి ఎన్ని పనులు చేస్తుందో వేప. మరి ఇంకా కొంచెం డెప్త్గా తెలుసుకుందామండి ఈ వేప గురించి. దీని శాస్త్రీయ నామం వచ్చేసి అజాది రక్ట్ ఇండికా. ఇది మహాగని కుటుంబానికి చెందిన మెలియాషియాలోని ఒక చెట్టు. దీన్ని తూర్పు ఆఫ్రికాలో అయితే ముర్బని అని, స్వాహిలి అని కూడా పిలుస్తారు. వేపలో 40 రకాలుగా ఉంటాయండి. వేప అంటే మనం ఒక్కటే అనుకుంటాం, కాదు, 40 రకాలుగా వేప దొరుకుతుంది. ఇలా 40 రకాలు ఉన్న వేప అలాగే 40 రకాల వ్యాధులను 40 రకాల వ్యాధులను కూడా నిర్మూలించగల శక్తి ఉందన్నమాట ఈ 40 రకాల వేపలో. అలాగే భారతదేశంలో అయితే దైవికమైన చెట్టు అని కూడా మనం దైవంలాగా కూడా పూజిస్తూ ఉంటాం కదా. అన్ని విధాలుగా పనిచేస్తుంది వేప. మరి వేపని దేవతగా పూజిస్తాం కూడా మన తెలుగు వాళ్ళమందరం కూడా. ఇది సర్వ రోగారి అని కూడా దీన్ని పిలుస్తారనమాట. అంటే సర్వరోగ నివారణి అని అర్థం అన్నమాట. మరి దీనికి వేప నుండి అనేక ఔషధాలు తయారు చేస్తారు. అది చూసినట్లయితే మరి దీనికి వేప నుంచి అనేక ఔషధాలు అనేది తయారు చేస్తారని చెప్పుకున్నాం కదా. అది యాంటీ ఫంగల్, యాంటీ డయాబెటిస్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్, అలాగే అన్ని రకాల పని చేస్తుందన్నమాట ఈ వేప. ఇంతకుముందు మనం పెన్సిలిన్ని వాడేవాళ్ళు కదా, పాతకాలంలో పెన్సిలిన్ వాడేవాళ్ళం, గుర్తుందా ఫ్రెండ్స్? పెన్సిలిన్ ఇంజెక్షన్లు, పెన్సిలిన్ టాబ్లెట్స్ అవి వాడేవాళ్ళు ఎక్కువగా. అది ఎవరికైనా సరే కురుపులు, పుళ్ళు, గజ్జి పుళ్ళు అలాంటివి అంటాం చూసారా, పొక్కులు అలాంటివి వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఆ పెన్సిలిన్ అనేది వాడకం లేదు. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఈ వేపను ఉపయోగించుకోవచ్చు. అప్పుడు కూడా ఉపయోగించేవాళ్ళు పెన్సిలిన్ వాడేవాళ్ళు, అప్పుడు కూడా వేపను ఉపయోగించేవాళ్ళు. మరి మెయిన్గా డయాబెటిస్ అలాగే అలర్జీస్ ఉన్నప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది వేప. మరి ఇంకా కొన్ని ప్రయోజనాలు చూద్దాం ఫ్రెండ్స్. చర్మం అలాగే హెయిర్, ఇంకా హెయిర్ ఫాలింగ్ని కంట్రోల్ చేస్తుంది. స్కిన్ని ముడతలు రాకుండా, పింపుల్స్ రాకుండా చేస్తుంది. హెయిర్ ఫాలింగ్ని తగ్గిస్తుంది. మరి చాలా మంది పొట్టలో పురుగులుండి ఇబ్బంది పడతా ఉంటారు. అంటే నులి పురుగులు, పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ నులి పురుగులు అనేవి ఉంటాయి చాలా మందిలో. స్వీట్స్ ఎక్కువ తినేవాళ్ళు అలాంటి ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఈ వేప. అలాగే డైజెషన్ సరిగ్గా లేని వాళ్ళకి కూడా, ఈ స్వీట్స్ ఎక్కువ తినే వాళ్ళకి డైజెషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మానవ జీవక్రియను పెంచుతుంది వేప. ఇంకా వచ్చేసి వేప మొటిమలను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇది ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి. స్కిన్ డ్యామేజెస్ కానివ్వండి, మొటిమలకి, హెయిర్కి, అలాగే పొట్టలో పురుగులు, అదే నులి పురుగులు అని చెప్పాం కదా, అది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉంటారు. ఆ సమస్యను కూడా నిర్మూలిస్తుంది వేప. మరి ఇది రోజుకి 2 లేదా 3 క్యాప్సూల్స్ వేసుకోవచ్చు అనమాట. ఇది ఎంఆర్పి వచ్చేసి 375 రూపాయలు, డిపి వచ్చేసి 320 రూపాయలు. అలాగే షుగర్ బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉదయాన్నే బ్రష్ చేయగానే ఖాళీ కడుపున
వేసుకోకుండా అలాగే హెవీగా కూడా తినకూడదు. అంటే తిననట్టు అంటాం చూసారా, లైట్గా ఫుడ్ తీసుకొని వేసుకుంటే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది ఇది. మరి లేకపోతే మామూలు ప్రాబ్లమ్స్ వాళ్ళకైతే తిన్న తర్వాత వేసుకుంటే సరి. ఇక ఇప్పుడు స్టీవియా గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఈ స్టీవియాని తీపికి బదులు మనం వాడుకుంటాం. బయట షుగర్ కానీ బెల్లం కానీ వాడితే మనకి షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువైపోతాయి. మరి ఈ స్టీవియా తీపికి బదులు వాడుకునే ఒక మంచి ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇది స్వీట్ తులసి అని కూడా అంటారు దీన్ని. పొద్దుతిరుగుడు ఏ జాతికైతే చెందిందో, ఏ కుటుంబానికైతే చెందిందో ఇది కూడా అదే కుటుంబానికి చెందింది. ఈ స్టీవియా ఆకు అనేది చాలా తీయగా ఉంటుంది. షుగర్ వాళ్ళు బయట షుగర్ తినకూడదు, షుగరు బెల్లం అనేది తినకూడదు, మనకు తెలిసిన విషయమే. కానీ దానిలో ఏముంటుంది అంటే సుక్రోజ్ అనేది ఎక్కువ లెవెల్స్ ఉండటం వల్ల బయట షుగర్ని వాడకూడదు షుగర్ పేషెంట్లు. మరి ఇక్కడ ఈ స్టీవియాలో నో సుక్రోజ్, ఈ సుక్రోజ్ అనేది అస్సలు ఉండదన్నమాట. దానికి ప్రత్యామ్నాయంగా మనం ఆ స్వీట్కి ప్రత్యామ్నాయంగా ఈ స్టీవియా అనేది వాడుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఎలాంటి హాని కనిపించదన్నమాట. ఇది కలిగించకుండా ఉంటుంది. అలాగే గ్లూకోజ్ లెవెల్స్ పెరగనివ్వదు. దీన్ని వాడటం వల్ల తీయగా అయితే ఉంటుంది, కానీ మన శరీరానికి హాని కలిగించదు. మన స్టీవియాలో ఉన్న గ్లైకోసైడ్ పెద్ద పేగుల్లో ఉన్న బ్యాక్టీరియాని గ్రహించి రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది బాగా. చూడండి, అంతేకాకుండా దీన్ని తీసుకోవటం వల్ల రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది బాడీలో క్యాలరీస్ ఇంప్రూవ్ అవ్వటానికి శక్తి ఇవ్వదు, క్యాలరీస్ అనేది పెరగనివ్వదు అనమాట. క్యాలరీస్ నిల్వ ఉండటానికి సపోర్ట్ చెయ్యదు. అందుకే బయట స్వీట్స్ తింటే మన బాడీలోకి క్యాలరీస్ అనేది పెరుగుతాయి కదా. ఇక్కడ మరి స్టీవియాని తీసుకోవటం వల్ల అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. దీన్ని ఎంత తీసుకుంటే అంత ఇబ్బంది అసలు ఉండనే ఉండదు అనమాట. ఈ స్టీవియాని తీసుకోవటం వల్ల గుండెని రక్షించడానికి బాగా ఉపయోగపడుతుంది. హై బ్లడ్ ప్రెషర్ ని అంటే రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. బీపీని హై బ్లడ్ ప్రెషర్ అంటారు, దాన్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. ఇది ఆర్థోస్క్లెరోటిక్ పథకం అభివృద్ధిని నిరోధిస్తుంది. ఇది రక్తంలోని చక్కెరలను అంటే బ్లడ్ షుగర్ని అదుపులోకి ఉంచుతుంది. ఇంకా కాలేయ కొవ్వుని అంటే లివర్కి ఫ్యాట్ పట్టింది అంటాం కదా, దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా వచ్చేసి స్టీవియా మూత్రపిండాల వ్యాధులు రాకుండా చేస్తుంది. అలాగే మన అంటే షుగర్ వాళ్ళకి ఎక్కువ మెడిసిన్ వాడటం వల్ల ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది, కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేది జరుగుతూ ఉన్నాయి కదండి, అలాంటి ప్రాబ్లంని రాకుండా చేస్తుంది అనమాట ఈ స్టీవియా. అలాగే శరీరం దృఢంగా ఉండేలాగా చేస్తుంది. క్యాన్సర్ కణాలను కూడా చంపేస్తుంది. వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది, వెయిట్ లాస్ని కూడా చేస్తుంది. ఇంకా క్యాన్సర్ కణాలని అనేది రానివ్వకుండా చేస్తుంది అనమాట. కాఫీ, టీ, పాలల్లో మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇది మనం ఏదైనా సరే కాఫీ కానీ, టీ కానీ, పాలు కానీ, అలాగే షుగర్కి సంబంధించి అంటే స్వీట్స్ సంబంధించి దేనిలో అయినా సరే ఈ స్టీవియాని యూజ్ చేసుకోవచ్చు. మరి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మేము వాడుతున్నాం ఈ స్టీవియాని, ఖచ్చితంగా మీరు కూడా వాడండి, మంచి బెనిఫిట్స్ పొందండి ఫ్రెండ్స్. ఓన్లీ షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లే కాదండి ఈ స్టీవియాని మనం కూడా వాడుకోవచ్చు, మంచి ఉపయోగాలు పొందొచ్చు అనమాట. అలాగే ఇది ఎంఆర్పి వచ్చేసి 160 రూపాయలు, లేదా వెస్టిస్ ఫ్యామిలీ మెంబర్ అయితే 140 రూపాయలకే వస్తుంది మనకి. మరి ఇది వివరాలు తెలుసుకోవాలంటే పైన కనిపించే వివరాలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. బిజినెస్ గురించి అయినా సరే, సప్లిమెంట్స్ గురించి అయినా సరే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మెసేజ్ అయినా చేయొచ్చు యూట్యూబ్లో. ఇప్పుడు అసలైన ప్రోడక్ట్ అండి, ఆయుష్ అంతే గ్లూకో హెల్త్ గురించి తెలుసుకుందాం. డయాబెటీస్ మెలిటస్ అనే సాధారణంగా వచ్చే ఒక వ్యాధి అనమాట. ఇది అత్యంత హాని కలిగించే దీర్ఘకాలిక వ్యాధి అనే చెప్పుకోవాలి. మరి చూడండి, ఈ వ్యాధి అనేది మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, హార్ట్ ప్రాబ్లమ్స్, మూత్రపిండాల ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నమాట. మరి మన శరీరంలో కణాల శక్తికి షుగర్ అనేది చాలా అవసరం. కానీ అది మన శరీరంలోకి నేరుగా వెళ్తుందా? నేరుగా వెళ్ళదు షుగర్ అనేది.
మనం తీసుకుని ఆహారం ద్వారానే అది వెళ్తుందన్నమాట. మరి ఇన్సులిన్ అనేది మనం తీసుకునే ఆహారం ద్వారానే వెళ్తుంది, అంతేగాని డైరెక్ట్గా ఏ కణానికి వెళ్ళదన్నమాట. అలాగే బీటా సెల్స్ ఇన్సులిన్ రిలీజ్ కోసం బ్లడ్ స్ట్రీమ్స్ని సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఈ బ్లడ్ స్ట్రీమ్స్ అనేది సిగ్నల్ ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు కణాలకి జోడించబడిన ఇన్సులిన్ షుగర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి సిగ్నల్ ఇస్తుంది అనమాట. చూసారా, ఇక్కడ ఇన్సులిన్ అనేది ఒక కీ లాగా పనిచేస్తుంది మనకి. అలాగే ఇప్పుడు లాక్ తెరవాలంటే కీ వాడాలి కదా, కీ వాడితే లాక్ తెరుచుకుంటుంది అలా అన్నమాట. మరి ఇక్కడ చూడండి, ఇది బ్లడ్లోని షుగర్ సెల్స్కి అంటే ప్రతి ఒక్క కణంలోకి వెళ్తుంది అనమాట. అప్పుడు లాక్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే ఈ ఇన్సులిన్ అనేది శరీరం మొత్తం భాగాలకి అందేలాగా ఉపయోగపడుతుంది. ఇలా జరగకపోతే బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ అవటం లేదా తక్కువ అవటం అనేది జరుగుతుంది. ఇలా గ్లూకోజ్ బ్యాలెన్స్ లేకపోవటం వల్ల వచ్చే వ్యాధే డయాబెటీస్. ఇలా మనం షుగర్ 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 అనుకుంటున్నాం. ఇది ఎందుకు వస్తుందో ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, డయాబెటీస్ ఎందుకు వస్తుందో. అలాగే ఇక్కడ డయాబెటీస్ అనేది 2 రకాలు. ఫస్ట్ వన్ వచ్చేసి టైప్ 1 డయాబెటీస్. దీనిలో ప్యాంక్రియాసిస్ సరిపడా ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయలేదు. ప్యాంక్రియాసిస్ అనేవి సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఆ పరిస్థితి వస్తుందన్నమాట. ఇంకా టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి ఆల్రెడీ మన శరీరంలో ఉన్న ఇన్సులిన్ అనే సరిగ్గా ప్రతిస్పందించదు. అందువల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి మెరుగుపడుతూ ఉంటాయి. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మరి ఇలా సింటమ్స్ కూడా చూపిస్తున్నాను. 1, అతిమూత్రం. ఎన్నిసార్లు యూరిన్కి వెళ్ళినా సరే మళ్ళీ మళ్ళీ వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది. 2వది, దాహం ఎక్కువగా ఉండటం. ఎంత వాటర్ తాగినా సరే గొంతు ఎండిపోవటం లాంటిది, నోరు తడారిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి త్వరగా వెయిట్ లాస్ అవ్వటం అనేది జరుగుతుంది. అంటే బరువు తగ్గిపోవటం అనేది జరుగుతుంది. ఎంత ఆహారం తీసుకుంటున్నా సరే అది శరీరానికి పట్టకుండా బరువు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా చూపు మందగించటం, కంటి చూపు సరిగ్గా లేకపోవటం, మసకబారిపోవటం, అలా రెటీనా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అలాగే ఎక్కువగా ఆకలి వేయటం, ఎంత తిన్నా సరే మరీ కొద్దిసేపటికి మళ్ళీ ఆకలి అనిపించటం జరుగుతుంది. ఇంకా వచ్చేసి పాదాలు సెన్సిటివ్గా అవటం, అరికాలలో సూది గుచ్చినట్లు నొప్పి, మంట, అంటే చురుకుపోవటం అంటాం కదా, అలా రావటం అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ షుగర్ వల్ల వస్తూ ఉంటాయి. అందుకే మన వెస్టీజ్ వండర్ఫుల్ ప్రోడక్ట్ని రిలీజ్ చేసింది, అదే ఆయుష్ అంతే గ్లూకో హెల్త్. దీన్ని వాడటం వల్ల మన బాడీలోని గ్లూకోజ్ లెవెల్స్ సమానంగా ఉంటాయి. మరి ఆయుష్ అంతే గ్లూకో హెల్త్ ఉన్నాయి, దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది ఎలాగో ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి విజేసర్. ఈ విజేసర్ అనేది బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ని సరిచేస్తుంది, శరీరంలోని ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ విజేసర్. నెక్స్ట్ వన్ వచ్చేసి దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క ఏం చేస్తుంది అంటే బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇంకా చిన్న పేగుల్లో కార్బోహైడ్రేట్స్ వదిలిన వాటిని అబ్జర్వ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టర్మరిక్, పసుపు. ఇది డయాబెటీస్ రాకుండా ఉపయోగపడుతుంది. పసుపు ఇన్సులిన్ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ని నార్మల్గా ఉంచుతుంది. ఇంకా వచ్చేసి 4వది ఆమ్లా. ఈ ఆమ్లా అంటే రాతి ఉసిరి అండి. ఇది బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్గా ఉంచుతుంది. అలాగే ఉసిరి ఇన్సులిన్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే హై షుగర్ లెవెల్స్ని రెడ్యూస్ చేస్తుంది, అంటే షుగర్ లెవెల్స్ అనేది ఎప్పుడు పెరగకుండా చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి గుడూచి. ఇది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చాహా. దీనిలో హైపోగ్లైసమిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఉంటాయి. ఇది సిరం గ్లూకోజ్ని తగ్గిస్తుంది. ఇది ఇన్ని విధాలుగా మనకి ఉపయోగపడుతుంది అనమాట. మరి ఇది ఫ్రెండ్స్ ఈ గ్లూకో హెల్త్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, వాటి పనితీరు. మరి ఈ గ్లూకో హెల్త్ ఎలా ఉపయోగించాలి అంటే ఉదయాన్నే 1 పరగడుపున
సాయంత్రం 1. షుగర్ లెవెల్స్ అనేది హైగా ఉన్నాయనుకోండి, ఉదయం 2 క్యాప్సూల్స్, సాయంత్రం 2 క్యాప్సూల్స్ వేసుకోవాలి. ఇది రోజుకు 2 పూట్ల యూజ్ చేసుకోవాలి పరగడుపున. అలాగే దీంతోపాటు నీమ్ క్యాప్సూల్ అనేది ఉపయోగించుకోవాలి. ఇంకా మీకు ఇంతకు ముందు చెప్పాను నేను సప్లిమెంట్స్, ఏ ప్రాబ్లంకి ఏ సప్లిమెంట్స్ అని. దాన్ని బట్టి నీరసంగా అలా ఉన్న వాళ్ళు సీబక్తాన్ని యూజ్ చేసుకోవాలి. అది గ్లూకోజ్ లెవెల్స్ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే మన బ్రెయిన్కి, లివర్కి, కిడ్నీకి, వీటన్నిటికి కూడా చాలా మంచిది. ఇంకా అలాగే నోని వచ్చేసి సెల్స్ని ఓపెన్ చేస్తుంది కాబట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు నోనిని యూజ్ చేసుకోవాలి. దీంతోపాటు మరి ఈ సప్లిమెంట్స్ అన్నీ కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాడుతున్న మందులతో పాటు ఇవి యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా డాక్టర్ గారు ఇచ్చిన మందులతో పాటే ఇవి యూజ్ చేయాలి. ఇవి ఫుడ్ సప్లిమెంట్స్. ఆ మందులు మానేసి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అనేది కంటిన్యూ చేయకూడదు, వాటితో పాటే ఇవి కంటిన్యూ చేయాలి. ఇలా కంటిన్యూ చేసినప్పుడు షుగర్ లెవెల్స్ అనేది మనకి కంట్రోల్గా వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ గారి సలహాతో ఆ మెడిసిన్ అనేది తగ్గించుకుంటూ రావాలి. ఇంకొక సజెషన్ ఏంటి అంటే, షుగర్ ఉన్న వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా బాడీ చెకప్, ఫుల్ బాడీ చెకప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే చాలా ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. మరి టోటల్ బాడీ ఎలా ఉంది అనేది ప్రతి సంవత్సరం కూడా చెక్ చేయించుకుంటూ ఉండాలి. అలాగే ఈ సప్లిమెంట్స్తో పాటు ఒక్కసారి 1 నెలలో కిడ్నీ కోసం వాడుకుంటే కిడ్నీ హెల్త్, 1 నెలలో లివర్ హెల్త్, అలాగే 1 నెలలో గుండె కోసం క్రిల్ ఆయిల్, అలాగే ఐ సపోర్టు, కళ్ళకి ఎలాంటి సమస్యలు రాకుండా, అలాగే నరాల వీక్నెస్ అది రాకుండా B12, వైటల్ కాంప్లెక్స్, ఇలా మనం మార్చి దీనికి సపోర్టింగ్గా మన బాడీలో ఉన్న అవయవాలకి ఏదైతే ఉపయోగపడుతుందో వాటిని కంటిన్యూ చేయాలి. ఇది షుగర్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మరి ఇలా మనం వాడుకుంటే చాలా హెల్తీగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం, ఎప్పుడు నార్మల్ వ్యక్తుల్లాగే ఉంటాము. షుగర్ ప్రాబ్లంకి దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా కంటిన్యూగా ఈ సప్లిమెంట్స్ వాడుకోవటం వల్ల బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. మీరందరూ కూడా చక్కగా మంచి సప్లిమెంట్స్ వాడుకొని హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వివరాల కోసం, సప్లిమెంట్స్ గురించైనా లేదా బిజినెస్ వివరాల కోసమైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదా యూట్యూబ్లో మెసేజ్ అయినా చేయొచ్చు. కమెంట్ రూపంలో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి, ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.